ఇక మళ్ళీ రాసుకొచ్చాను ఇక నీటి ప్రాజెక్టుల గురించి. పాలమూరులో పదేళ్లల్లా కొత్త ఆయకట్ట రాలే. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం. పాలమూరు రంగారెడ్డి పనులు 50% పూర్తి రాలేదు అంటూనే పాలమూరు రంగారెడ్డి పనులు 50% పూర్తి అంటాడు. ఇక్కడ ఏమంటాడు, పాలమూరులో 10 ఏళ్లల్లా కొత్త ఆయకట్ట రాలే. ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం. 10 ఏళ్లలోనే అన్ని ప్రాజెక్టులు అయిపోతాయిరా బాబు. మరి 76 ఏళ్లలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఏం చేసిండ్రు మీరు జర చెప్పుర్రి. 10 ఏళ్ళ 9.5 ఏళ్ళే, 10 ఏళ్ళు కూడా కాదు, 9.5 ఏళ్ళనే కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టుని కట్టిండ్రు. అందులో కొన్ని నెర్రలు వాసినాయి కాదంటలేము, కానీ అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనేది ఆఖరికి మోడీ కూడా ఒప్పుకున్నాడు. మరి 10 ఏళ్లలో 10 ఏళ్లలో పూర్తి చేసి, మేడిగడ్డ లాంటివి పూర్తి చేసి, ఇంకా అనేక ప్రాజెక్టులు కట్టి పాలమూరు రంగారెడ్డి కూడా 50% పూర్తి చేసిండ్రు. ఇంకెంత ఉన్నది? 45%. అన్ని ఒక్కసారి కావాలంటే ఎట్లయితాయి? మరి మీరు చేయరు, ఈ 45% మీరు పూర్తి చేయాలి. రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కాల్వలు పెండింగే. రాజకీయ కారణాలతో కోడంగల్, నారంపేట పక్కకు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లిఫ్ట్ స్కీములకు కాల్వలు నిర్మించలే. ఏలూరు పంప్ హౌజులో మునిగిన మోటార్లు రిపేర్ చేయించలే. చెరువుల కింద సాగునే కొత్త ఆయకట్టగా తప్పుడు లెక్కలు. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది. ఏంటిది? కోడంగల్, నారాయణపేట పక్కకు. ఇప్పుడు ఏం చెప్తానంటే రేవంత్ రెడ్డి అక్కడ తన కోడంగల్ ప్రజల దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి, ఇక ఎప్పుడు నామినేషన్ వేసినా ఈయన ప్రచారానికి పోకున్నా గెలిచే స్థాయి రావడానికి నిధులన్నీ కోడంగల్కు మళ్ళిస్తాడు. మొన్న 5,000 కోట్లు కోడంగల్కు మళ్ళించిండని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అలాగే ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి అక్కడ మంచి పేరు తెచ్చుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిధులు ఇవ్వకుండా ఓన్లీ ఈ మహబూబ్ నగర్లో ఉన్న ప్రాజెక్టుల మీదనే ఖర్చు పెట్టడానికి ఈ ఆలోచన చేస్తాను. ఈ ఆలోచనలోనే భాగంగా తనకి ఇష్టమైన చీకటి పేపర్లో ఇట్లా గత సర్కార్ మొత్తం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు మేము స్నానం చేయించి సబ్బుతోటి గట్టిగా రుద్ది పౌడర్ అద్దుకత్తనం అని చెప్తారు. ఇక ఈ కార్యక్రమానికి ఉన్నది. ముందు కోడంగల్లో రైతులు ఎందుకు ఇబ్బంది పడతారో గా సమస్య పరిష్కరించాడు ముఖ్యమంత్రి గారు. మొన్న మీ సభ ఉంటే 10 మంది రైతులను తీసుకుపోయి అనేక పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా వాళ్ళని అరెస్ట్ చేసిండు. ఆ సమస్యలను ముందు ప్రజల సమస్యలను అక్కడ తీర్చండి, తర్వాత కొడంగల్కు ఎన్ని నిధులు ఇస్తావో 119 నియోజకవర్గాలకు అన్నే నిధులు ఇవ్వాలి. అప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకంటే కొడంగల్లో సార్ ఒడగొట్టిండ్రు కదా, మాకెందుకు గీనే రేవంత్ రెడ్డి అని ఒడగొట్టిండ్రు 2018 ఉప ఎన్నికల్లో. ఇక మళ్ళీ అలాంటి దీనమైన స్థితి రావద్దని ఇప్పుడు ఈ కథలన్నీ పడతాను అన్న.